సాంగ్ చాలా బాగుంది కానీ సంక్రాంతికి రిలీజ్ అయితే బాగుండేదేమో అనిపించింది ఉగాది కదా ఇప్పుడు యా వి ఆల్సో థాట్ ఇట్ విల్ బి రిలీజ్డ్ అంటే సంక్రాంతికే ఏం చేసాము బట్ కొంచెం యా ఇమెచ్యూర్ టీమ్ని ట్రస్ట్ చేసామన్నమాట ఇనిషియల్గా దానివల్ల కొంచెం డిలేస్ అండ్ అది అవ్వడం వల్ల ఫైనలీ ఇప్పుడు వచ్చింది మేబీ హాలిడేస్ టైం కాబట్టి ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ అస్ అప్పుడు ఎగ్జామ్స్ అవును సో అలాగా చెప్తూ ఉన్నప్పుడు అలా అన్ని షేర్ చేసుకుంటూ ఒకసారి ఏం చెప్పారంటే సాంగ్ మొత్తం ఫైనల్ అయిపోయింది ఈ సాంగ్ ఈ ట్యూన్ ఈ లిరిక్స్ సింగర్స్ ఇదంతా అయిపోయింది రఫ్ వర్షన్ కూడా అయిపోయింది సో అసలు కాన్సెప్ట్ ఒకటి అనుకుంటున్నాము అది నువ్వు కూడా ఒకసారి విను టీమ్ వాంట్స్ టు షేర్ ఇట్ విత్ యూ అన్నారు సరే అని నేను కూర్చున్నా అప్పుడప్పుడు ఈయనకి ఎప్పుడన్నా ఇంతకుముందు ఒకసారి రెక్కి విషయంలో అలా జరిగింది అందులో సర్టెన్ థింగ్స్ మధు ఓకే చెప్తే చేస్తానని చెప్పారనమాట దానివల్ల మధు గారిని ఏమని పిలుస్తారండి మీరు మధు అంతేనా నిక్ నేమ్స్ పెట్ నేమ్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయా ఇనిషియల్ కుటీ అని పిలిచాను తర్వాత మధుకు మరి సో అట్లాగా అలాగే నాకు ఒక కాన్సెప్ట్ చెప్తున్నారేమో అనేసి నేను వింటూ ఉన్నానమాట వింటూ ఉంటే ఆ నరేట్ చేస్తూ ఇలా సాంగ్ ఓపెన్ అవుతా అంతా చెప్తూ మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తారు అంటే నేనెందుకు వెళ్తాను నేనెందుకు వచ్చాను మధ్యలో మేబీ అలా చెప్తున్నారా అని నేను ఇలా కూర్చొని సీరియస్గా ఇలా చూసాను దెన్ ఈయన అని అయినా నీకు చెప్పాను కదా తను ఉందని చెప్పకుండా ఉట్టి కాన్సెప్ట్ చెప్పమన్నాను కదా అంటే ఏం లేదు అంత కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు బట్ నాకేంటంటే ఒక యాక్టర్గా కంటే ఒక వైఫ్గా కొంచెం సెల్ఫిష్గా ఫీల్ అవుతాను నేను సెల్ఫిష్గా థింక్ చేస్తాను ఒక యాక్టర్గా ఏంటి శివబాలాజీ గారి పక్కన ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు వర్క్ విత్ బట్ ఒక వైఫ్గా ఏంటంటే నేను కాకుండా ఇంకెవరైనా ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు ఎవరైనా చేస్తే ఇంకా బాగుంటుందేమో ఈయనకి అది బెటర్గా ఉంటుందేమో ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్రెష్గా ఉంటుంది బికాజ్ మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా సో సోషల్ మీడియాలో కూడా యా సో అది ఉంటుందని నేను అనుకుంటా అనమాట సో శివ గారేమో ఎప్పుడు తను ఇలాగ తనకు ఒక ఏ స్క్రిప్ట్లో మధు చేస్తే బాగుంటుంది అనిపించినా నన్ను అడుగుతారు సో ఇంతకుముందు ఒకసారి అలా అడిగినప్పుడు నో చెప్పాను సో అది ఇప్పటికీ చెప్తారు నువ్వు నో చెప్పాను అందుకని ఈసారి ఐ సెడ్ ఓకే ఇది సాంగే కాబట్టి పెద్ద రిస్క్ లేదు కాబట్టి ఐ సెడ్ ఎస్ అండ్ దట్స్ హౌ ఐ కేమ్ ఆన్ బోర్డ్ ఓకే ఉగాది షడ్రుచులు ఉగాది ఎలా చేస్తారు ఇంట్లో ఇద్దరు కలిసి పచ్చడి తయారు చేస్తారు ఎలా చేస్తారు నేనే చేస్తాను బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టారు మరి మీరు కుకింగ్ చేస్తాను నేను బట్ ఇంట్లో ఇంకా బెస్ట్ కుక్ ఉన్నారు కదా షడ్రుచులలో ఏదైనా టేస్ట్ తో కంపేర్ చేయాలంటే తను ఏం చేస్తారు స్వీట్ కారం అవన్నీ ఉంటాయి కదా అవును స్వీట్ కాకుండా ఏదైనా చెప్పండి యూ వాంట్ టు కంపేర్ మధు గారు విత్ ఎనీ కైండ్ ఆఫ్ టేస్ట్ అలాగా ఉగాది పచ్చడి మీరు చెప్పండి ఇట్స్ సేమ్ అండి అవన్నీ కలిసి ఉంటేనే బాగుంటుంది అండ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఓన్లీ వన్ షేడ్ ఆఫ్ ఇట్ సో ఉగాది పచ్చడి లాగా అన్ని రుచులు ఉన్నాయి అండ్ శివబాలాజీ గారిలో కూడా అన్ని షేడ్స్ ఉన్నాయి సో ఇట్స్ బ్యూటిఫుల్